ఎలా పొందుకుంటాం? ఏమేమి పోగొట్టుకుంటాం? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుని చెప్పండి? చూద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. లోకాసు వార్త. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా ఎన్ని నాణ్యాలు పోగొట్టుకుందంట? 10. కానీ ఎన్ని పోయినాయి? ఒకటే. చాలు చాలు, మళ్ళా ముందుకెళ్ళదాం మనం. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నా ఏం చేయడం చెప్పండి? పోగొట్టుకున్నా పోగొట్టుకోలేదా? పోగొట్టుకుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఏదైనా వస్తువు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? జాగ్రత్త లేకపోవడం. వెరీ గుడ్. మతి మరుపు. నేను చెప్పలేదు, నీకున్న బలహీనత నువ్వు చెప్పుకో. ఏంటంటే చెప్పండి, మర్చిపోతున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే పక్కన వస్తువు పెట్టి, మీకు అవి తెలుసా, ఒక ఆయన బస్ స్టాండ్ లో బైక్ పార్క్ చేసి మర్చిపోయి 3-4 సంవత్సరాలు అట్టే వచ్చాడు, ఎక్కడ పోయిందని చెప్తాను. పార్కులోనే ఉన్నది, పార్కింగ్ దగ్గరే ఉంది, కానీ అతను గుర్తులేదు. 3 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. కారణం మతి. ఒక వ్యక్తి వస్తువు పోగొట్టుకున్నాడు అంటే అతనిలో నిర్లక్ష్య స్వభావం అన్న కావాలి, లేదంటే మతి మరపు. ఎక్కువ శాతం నిర్లక్ష్యం. ఎక్కువ శాతం ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం. ఈ స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏమిలో మనం గమనించేది ఏంటంటే నిర్లక్ష్య స్వభావం. ఏ స్వభావం చెప్పండి? నిర్లక్ష్య స్వభావం. పోవటం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయి. పోవటం వలన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పర్సులో చెవులు దిద్దులు, పర్సులో వంగరాలు, పర్సులో నెక్లెస్ పెడతారు. వంద కదా అనుకుంటారు, ఇంటికి పోయింటారు. వంద కదా అనుకోవడం కాదు, ఉందో లేదో ఉందో చెక్ చేసుకోవాలి. ఇంటికి పోయి లగోది బొమ్మను ఒత్తుకుంటే ఇంకేమవుతుంది? ఒకసారి మా అత్తగారు నేను సుజాత నగర్ మీద అవుతాను, అయ్యగారు నేను బండి మీద వెళ్ళాను. నా బ్యాగ్ వాళ్ళకి ఇచ్చాను, బట్టల బ్యాగ్. వాళ్ళ బ్యాగులు తెచ్చుకున్నారు కానీ నా బ్యాగ్ అందులోనే వదిలిపెట్టాను. అది వెళ్ళిపోయింది. ఆ బ్యాగ్ వెళ్ళిపోయింది, ఎంతవరకు దొరకలేదు. కారణం నెగ్లిజెన్సీ. ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం. వాళ్ళ వాటి మీద ఉన్న ఆరాటం మన దాని మీద. మేము అనుకుంటున్నాం అన్ని బ్యాగులు వచ్చినాయి అనుకుంటున్నాం, చూస్తే బ్యాగ్ లేదు. సో పోగొట్టుకున్నది తిరిగి రావాలంటే దానికి చాలా కష్టపడాలి. పోగొట్టుకోవడం ఈజీయే, కానీ తిరిగి రావాలంటే చాలా కష్టం. తిరిగి రావాలంటే చాలా కష్టం. మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నా, మంచి పేరు తొందరపోతుందా, చెడ్డ పేరు తొందరపోతుందా? చెడ్డ పేరు. ఎంతసేపులో వచ్చింది? క్షణం చాలు. రే దొంగన ఎలా వరకు కథ. అంతే కదా ఎస్లీ బాబు? మంచి పేరు తొందరగా వచ్చిందా, చెడ్డ పేరు తొందరగా వచ్చిందా? ఇన్ని రోజులు మంచిగుండి ఒక్క మాటలో తీరిపో. ఎక్కడ తీరిపోతుంది చెప్పండి? ఒక్క మాటలోనే. దేవుడు అన్నాడు, కాపు చాలు ఇక వచ్చేయాలి. ఏమన్నాడు? ద్రోహులారా మీకు నీళ్లు కావాలా అన్నాడు. దేవుడు అన్నాడు, చాలు చాలు. కాబట్టి పోగొట్టుకున్నది ఎలా పొందుకోవాలి? అసలు పోగొట్టుకోవడానికి కారణం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలోకి మనం వెళ్తాం. పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఏం చేశాడంటే యోధా ఏం చేశాడమ్మా? తప్పిపోయి పోగొట్టుకున్నాడు. తన చోటికి పోవుటకు. ఎక్కడ పోవుటకు? తన చోటికి. తన చోటు ఏది? తన చోటు ఏదమ్మా? పరలోక రాజ్యం. ఎక్కడుంటాడైనా? 12 సింహాసనాలు, ఒక సింహాసనం యోధాది. రాజు గారు విన్నారు వాక్యం? మరొకసారి మీ పురుషుల్లో ఒకసారి చదవండి వాక్యాన్ని తరతరగా. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఏం చేశాడంటే తప్పిపోయి ఎక్కడికి వెళ్ళకుండా తన యొక్క స్థలములకు చేరకుండా.
తను ఎక్కడి నుంచి వచ్చాడు తిరిగి అక్కడికి వెళ్లకుండా అతడు తప్పిపోయి పోగొట్టుకున్నాడు. మొట్టమొదటిగా కారణం ఏంటి? తప్పిపోవడం. రెండవది పోగొట్టుకోవడం. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. తప్పాడు, పోగొట్టుకున్నాడు. ఏం తప్పాడు? క్రమాన్ని తప్పాడు. ఏం తప్పాడు చెప్పండి? నీతి క్రమాన్ని తప్పాడు, భక్తి క్రమాన్ని తప్పాడు, దేవుని యందు భయభక్తుల క్రమాన్ని తప్పాడు. అప్పుడు ఏం చేశాడు? సాతానికి చిక్కాడు. ఎవరికి చిక్కాడు చెప్పండి? నువ్వు తప్పావా, నువ్వు పడిపోయినట్టే. ఏమైపోయినట్టు చెప్పండి? యూదా యేసు ప్రభు వారి పక్కనే ఉన్నాడు. యూదా లాజరును యేసు ప్రభు లేకపోయేటప్పుడు అక్కడే ఉన్నాడు. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు. నీటిని ద్రాక్షరసం చేసినప్పుడు మాట్లాడలేంటమ్మా, ఎక్కడున్నాడు? మరి ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయాడు? మొట్టమొదటి కారణం ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్? యోధా తప్పిపోయి తనకున్న పరిచర్యను, తనకున్న పిలుపును, తనకున్న సింహాసనాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఫస్ట్ రీజన్ ఏంటంటే దొంగ బుద్ధి. ఏ బుద్ధి చెప్పండి? దొంగ బుద్ధి. చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మన వచనాన్ని చదువుతూ 6వ వచనంలో యోధా దగ్గర కానుకల సంచి ఉంది. అమ్మా, యోధా దగ్గర ఏముందంట? డబ్బు సంచి. విన్నారు? వాక్యం విన్నారా? యోధా తప్పిపోవడానికి, పడిపోవడానికి కారణం, పోగొట్టుకోవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే దొంగ స్వభావం. ఏ స్వభావం చెప్పండి? దొంగిలించే స్వభావం. ఏమన్నాడు వాక్యంలో? అతడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. క్రమం తప్పాడు. ఏం తప్పాడు చెప్పండి? యేసుప్రభు ఆ వ్యక్తిని నమ్మాడు. ఎవరు నమ్మారు చెప్పండి? యోధాని ట్రెజరర్ గా పెట్టాడు. ఎలా పెట్టాడు? ట్రెజరర్. డబ్బు సంచి ఎప్పుడు కానుకలు వచ్చినాయి, దశమ భాగాలు వచ్చినాయి, అన్ని కూడా యోధా దగ్గర ఉంచేవాడు యేసు ప్రభు వారు. ఎందుకో తెలుసా? పేదలకు ఇవ్వమని, పేదలకు పంచిపెట్టమని, ఆహారం లేని వారికి పంచిపెట్టమని ఇస్తే మనోడు ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభువుకు తెలియకుండా కొన్ని నొక్కేశాడు. యోధా క్రమం తప్పడానికి గల కారణం దొంగ స్వభావం అతని హృదయంలోకి ఎంటర్ అయింది. ఏమైంది చెప్పండి? దొంగ స్వభావం. బైబిల్ ఏం చెప్తుంది? తనను కాని దాన్ని ఆశించొద్దన్నాడు, దొంగిలించొద్దన్నాడు. అనడం లేదా? ఇప్పుడు 10 ఆకుల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నాడు. 10 నాణ్యాలు. ఎన్ని నాణ్యాలు? ఆకులు ఎన్ని? 10. ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు? దొంగిలించవద్దు అనే నాణ్యాన్ని ఏం చేశాడు? పోగొట్టుకుని ఏమైపోయాడు? పడిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? మరలా యేసు ప్రభుకు మంచి చేస్తున్నామని చూసి, ఏమ్మా ఏం చేశావు నువ్వు? అది 300 దేనారాలకు అమ్మొచ్చు కదా. అమ్మి ఎవరికి ఇయ్యాలంట? యేసు ప్రభు కంటే పేదలు ఏమన్నా గొప్పోళ్ళ? యేసయ్య తర్వాత చములు దేని మేంపరుచుకున్నాం. అది పేదలు కావచ్చు, గొప్పోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసయ్య తర్వాత ఆమె దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. నన్ను అడిగితే ఫస్ట్ మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది యేసయ్యకి. ఈ స్త్రీ ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకి ఇస్తే మనోడు అంటాడు ఏమంటాడు? అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. యేసుబాబు అంటాడు, ఆమె చేసిన మంచి పని. ఏం పని చేసిందంట? ఆమెను ఆటంక పరచవచ్చు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యోధా పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి? దొంగ స్వభావం. దొంగ స్వభావం ఎవరిది? సాతాను. దొంగ స్వభావం ఎవరిది చెప్పండి? వాడు దొంగ, దోచుకున్నవాడు. వాడు ఎవరు చెప్పండి? దొంగ, దోచుకున్నవాడు. సాతానుడు అన్నాడు, యోధా నీ దగ్గర డబ్బు సంచి ఉంది కదా, యేసు ప్రభు చూడట్లేదులే, నీ అవసరాలకు వాడుకో, నీ అవసరాలకి వాడుకో. చాలా మంది ఈ రోజున మనం అడుగుతాం, ఏంటయ్యా నువ్వు క్రమంగా లేవంటే, లేదయ్య గారు, లేదమ్మ గారు అంటా ఉంటారు. కారణం దొంగ స్వభావం వారిలో ఏమైపోయింది? ఎంటర్ అయిపోయింది. అంటే ఏం చెప్తున్నాడు? క్రమం. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏదైతే క్రమం కాదో అది వక్రమం. ఏం చెప్పండి? ఎన్నో అమ్మ వాక్యం? ఓ 7 గంటలమ్మ గారు
ఇట్టెట్ అంటున్నావు కానీ ఇట్టెట్ అంటున్నావు మళ్ళీ అంట అనక దేవునికి స్తోత్రం. ఏంటంట మొట్టమొదటి కారణం ఏంటి? ఎవరినాడు అపోస్తలుల మొదటి 25వ వచనంలో యోధ తప్పిపోయి పోగొట్టుకున్నాడు. కారణం ఫస్ట్ రీజన్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్? ఈజ్ ద థీఫ్. అతడు దొంగ. వాడు ఎవరు చెప్పండి? దొంగ అని బైబిల్లో ఇంకెవరికి ఉంది ఆ పేరు? సాతాను. ఎవరికి ఉంది చెప్పండి? వాడు దొంగయు దోచుకునేవాడు. మన దగ్గర కూడా డబ్బులు ఉన్నప్పుడు సాతాను మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం కాదు, ఒకటి లాగేసి. ఎన్ని లాగేసి? ఒకటి లాగి ఒకటి తీ. ఎవరు చూడలేదులే, గమ్ముగా చేసే పని చేసే. డబ్బు ఎవరు చెప్తున్నారు? డబ్బు. దేవుడు నీకు డబ్బులు సంచిస్తాడు. ఏమిస్తారు చెప్పండి? జాగ్రత్తగా ఎవరు నిద్రపోతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు, కన్నులుండి చూడలేవా యేసు తప్పిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి? మీ దగ్గర ఎంతమంది దగ్గర డబ్బు సంచులు ఉన్నాయి? యోధాకే ఉందా? మనకు కూడా ఉంటుందా? మనకి ఉంటుందా? మనకు ఉంటుందా? అసలు బట్టలు కుట్టిన వాడిని మెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? జేబు ఖచ్చితంగా తెచ్చి హృదయం దగ్గరే పెంచాడు. ఎక్కడ ఉన్నది మన జేబు? ఈసై ఏం చెప్పాడు? నీ ధనం ఎక్కడ ఉందో అసలు వాక్యాలకి కరెక్ట్ గా సరిపోయినట్టు చూసాడు. నీ ధనం ఎక్కడ ఉండదు, నీ హృదయము అని ఎవరు చెప్పారు ఇక్కడ పెట్టాలని? తప్పిపోయే విషయాలు గమనించరు కానీ డబ్బులు మాత్రం మాత్రమే. ఈ మధ్య కొన్ని దొంగ జేబులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? దొంగ సంచులు అంటాం. అవి ప్యాంటుకి ఎక్కడ పెడతారు? లోపల. మా రాజుగారు ఇప్పుడు పైన పెట్టుకోరు, అందులోనే పెట్టుకోరు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు డబ్బు మనకి ఇస్తాడో తెలుసా? మనం పరీక్షించి ఏం చేయడానికి చెప్పండి? చెప్పండి అమ్మా. పరీక్షించడానికి దేవుడు మనకు డబ్బు ఇస్తాడు. యోధాను పరీక్షించడానికే సంచించాడు. యోధా యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించాడు. మాట్లాడరే, యోధా యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించాడు. దేవుడికి తెలియదా యోధా తీస్తాడని? కానీ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? కరెక్ట్ గా ఫాలో అవుతున్నా? అసలు యోధా యేసుప్రభు దగ్గరికి వచ్చింది పరలోక రాజ్యం కోసం కాదు, డబ్బు కోసం వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మనలో కూడా చాలా మంది యేసయ్య దగ్గరికి వస్తే ఏదో ఒకటి జరిగిద్దని వస్తాం. అలా రామాకుండే, అది భూలోకం వరకే. యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోధాకి రాజకీయాలంటే ఎక్కువ ఇష్టం. యోధాకి ఏమంటే ఎక్కువ ఇష్టం? రాజకీయాలు. మనలో కూడా కొంతమందికి రాజకీయాలంటే చెవు కోసుకుంటారు. ఏం చేస్తారు? అవి ఉండకూడదు. మనకి యేసయ్య అంటేనే చెవు కోసుకుంటారు. ఏం చేయాలి చెప్పండి? అవసరమైతే మెడ కూడా కోసుకోవచ్చు. ఆమె దేవునికి స్తోత్రం. చేస్తాడు ఇంటికి పోయి. నేను అనేది ఉపమాన భావంతో చెప్తున్నాను. అంటే అంత ఇష్టంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి రీజన్ ఏంటి అనుకుంటాం చెప్పండి? వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ ద జూడా ఇస్కరియోత్? ఏదో పడిపోయినకి కారణం, తప్పిపోవడానికి కారణం, పోగొట్టుకోవడానికి కారణం దొంగ. ఉందా లేదా అక్కడ మనం చదివిన వాక్యంలో? ఆ రెండవది ఏంటో చూద్దాం. రెండవది హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రెండవది ఏంటిదంటే తప్పుడు వ్యక్తులతో సహవాసం ఏర్పాటు చేసుకో. ఈ కమిటెడ్ విత్ రాంగ్ పీపుల్. అతడు తప్పుడు వ్యక్తులతో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. విన్నారమ్మా? యోధ తప్పిపోయి పడిపోవడానికి కారణం, పోగొట్టుకోవడానికి కారణం రెండవ రీజన్ ఏంటది? తప్పుడు వ్యక్తులతో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తప్పుడు వ్యక్తులతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటావో నీకున్న భక్తిని నువ్వు పాడు చేసుకుంటావు. యోధ ఎవరితో వెళ్ళి కలిశాడు? ప్రధాన యాజకులతో. ఎవరితో కలిశాడు? వెళ్ళి రాత్రిపూట యోధ వెళ్ళి ప్రధాన యాజకులతో కలిశాడు. కలవలేదా? దేవుడు ఏమన్నాడు? చదువుతారా మీరు ఆ వాక్యాన్ని? నేను చెప్తా గాని, ఈ లోక స్నేహము దేవునితో వైర్యం అని నీకు తెలియదా? ఎవరితో స్నేహం చేయడానికి వెళ్ళాడు యాకోబు? ఎవరమ్మా? యాకోబేనా? ఎవరితో స్నేహం చేయడానికి వెళ్ళాడు యోధ? ప్రధాన యాకోబు పత్రికలో ఉందలే చదవని, అందుకని యాకోబు అన్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకు తెలియదా? ఏంటంటమ్మా? ఒక కృపమ్మ గారు వాక్యం విన్నావా? కావాలి పడుతున్నాయా? ముందుకు జరుగు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహవాసాన్ని చేసిన మొట్టమొదటి తప్పు దేవునికి వ్యతిరేకమైంది. రెండవ తప్పు కూడా దేవునికి వ్యతిరేకం. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోక స్నేహము దేవునితో వైరం అని నీకు తెలియదా? మిమ్మల్ని ఒక మాట్లాడుతా, మీరు ప్రార్థనా పరులతోనే సహవాసం చేస్తున్నారు ఎక్కువ? లోకస్తులతో సహవాసం చేస్తున్నారు? మనకు లోకంలో సామెత ఉంది. ఏంటది? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారంట. మీరు ఏమయ్యావు మరి? నువ్వు తిట్లోడితో సహవాసం చేసావని నీకు బూతులు తప్ప ఇంకేమి రావు. అప్పులోడితో సహవాసం చేస్తే ఎట్ట అప్పు చేయాలో నీకు తెలుసుకో. కంపలు దూకేవాడితో సహవాసం చేసేవాడితో ఎట్ట కంపతో కాలో నీకు, కన్నాలు వేసేవాడితో సహవాసం చేసేవాడితో ఎట్ట కన్నాలు వేయాలో, కుయుక్తి పరుడితో సహవాసం చేసేవాడితో వాడు కుయుక్తి నీకు వచ్చింది. వీడు వెళ్ళి ఎవరితో సహవాసం చేశాడు? చెప్పలేదమ్మా? ఎవరితో చేయగలిపాడమ్మా? నీ సహవాసం ఎవరితో ఉంది? మంచివాళ్ళతో ఉంటే నీకు మంచి బుద్ధి అవుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతితో అపోస్తలుడు పౌలు అన్నాడు, పరిశుద్ధులై ప్రార్థన చేయవారితో సహవాసంగా ఉండాలన్నాడు. ఎవరితో సహవాసం ఉండాలి మనకి? దాన్ని లెగితే మన సహవాసం ఎవరితో తెలుసా? వాళ్ళ గురించి చెప్పుకున్న వాళ్ళతోనే. కొంతమంది ఏం చెప్పినా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఎవరి గురించి చెప్పాడు ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకేంది తర్వాత, ఇంకేంది? దేవుని పిల్లలు ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఎక్కడ ఎక్కువ గడపాలి చెప్పండి? ప్రార్థనలో. యోధ ఎందుకు తప్పిపోయాడు? మొట్టమొదటిగా. రెండవది ఏంటి? అక్కడ ఉన్నారు లింక్ ఏంటి చెప్పమంటున్నాడు. డబ్బు కోసమే వెళ్ళాడు. మా గురువు గారిని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు? అదే కదా వెళ్ళింది. చెప్పలేదు మరి? మా గురువు గారు మీకు అప్పగిస్తా, సుధాకర్ విన్నావా? మా గురువు గారిని నీకు అప్పగిస్తాను. ఎంత ఎంత ఎంత? దారి పొడుగున డబ్బే 30 ఎండి నాణ్యాలు కనిపిస్తాయి. తప్పుడు వ్యక్తులతో సహవాసం చేస్తే నీకు డబ్బు గురించే నేర్పుతారు కానీ పరలోక విషయాలు నేర్పరు. ఈ రోజున నువ్వు భూమి మీద డబ్బు కలిగి ఉన్నా పరలోకం నీకు ఉండదు. డబ్బు ఉండడం తప్పని నేను చెప్పట్లా. క్రీస్తు లేని డబ్బు వేస్ట్ అని చెప్తాను. పక్కన అక్క డబ్బు ఉండడం మంచిదే కానీ క్రీస్తు ప్రభు లేకపోతే నీకు డేంజర్. విన్నారమ్మా? డబ్బు ఉండడం తప్పని నేను చెప్పట్లా. డబ్బు మనకు అవసరం కానీ ప్రభువుతో కూడిన డబ్బు మనకి. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించాలని కోరుకున్నాడు. ఆయనతోనే మనకు ఆ డబ్బు కలిగి ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన లేని ధనము పెద్ద గుండు సొమ్ము. హల్లెలూయా. కనుక నీ సహవాసము ప్రార్థనా పరులతో ఉండాలి.
మీ సహవాసము విజ్ఞాపన చేయ వారితో ఉండాలి. మీ సహవాసము దేవుని ఆరాధించే వారితో ఉండాలి. దేవుని స్తోత్రం. మన సహవాసం ఎవరితో ఉంది? పోసుకో ముచ్చట్లు చెప్పే వాళ్ళతో ఉంది. ఏందమ్మా, ఏందయ్యా నాకు తీరిక లేదుగా. ఎందుకు తీరకలేదో తెలుసా? వాళ్ళకి తెలిసి ఉందని. కానీ ముచ్చలమ్మ ముచ్చట్లో మీ సహవాసం చాలా జాగ్రత్తగా. You should have the fellowship with the good people, prayer persons, prayer warriors. ప్రార్థన వీరులతో నీ సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అగ్ని నిన్ను కూడా తాకింది. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ దీవెన నీ మీద కూడా వచ్చింది. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలు కన్నింగ్ నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? కన్నింగ్. మూడవది, యోగా పడిపోవడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? కన్నింగ్. మూడో కారణం ఏంటది? కన్నింగ్ అనండి. కన్నింగ్ అంటే కుయుక్తి. మొట్టమొదటి కారణం. రెండవది తప్పుడు వ్యక్తులకు. మూడవది కుయుక్తి. యోధ పోగొట్టుకోవడానికి కారణం మూడవది కుయుక్తి. యేసు ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు. అందరూ అడిగారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా? ఏమని అడిగారు? నేనా ప్రభువా? అందరూ అడిగారు. నేను కూడా అడగకపోతే యేసుప్రభు అని అనుకుంటాడు, లేకపోతే నేను దొరికిపోతానేమో, నా ముఖం చూసి గుర్తుపడుతుందేమో అనుకున్నాడేమో. ఆయన అంటాడు, నేనా ప్రభువా? ఏమన్నాడు? నేనా ప్రభువా. ఏమన్నాడమ్మా? నేనా ప్రభువా. రాయకురాయ్ గారు ఏమన్నాడు? ఆయన తెలియదు. ఎవరు చెప్పడమ్మా? ఎవరు చెప్పరేంటమ్మా? మరి యోధ ఏమని అడుగుతున్నాడు? నేనా ప్రభువా. అంటే ఇంట్లో ఏముంది? కుయుక్తి. ఏముందమ్మా ఇంట్లో? కుయుక్తి ఉండకూడదు భక్తుల్లో. నువ్వు పడిపోకుండా ఉండాలంటే, నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వు యథార్థవంతుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? యథార్థవంతుడికి దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావే. మంచివాళ్ళం కాదు, కానీ ప్రభు తన కృపను బట్టి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటారు చెప్పండి? మొట్టమొదటిగా యోధ పడిపోవడానికి, పోగొట్టుకోవడానికి గల కారణం చెప్పాము రోజు చేస్తే. రెండవది సహవాసం సరైనది. మూడవది ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మనం తప్పు చేసామని తెలుసు, నేనేనా అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏందమ్మా అంటే లేదని వాళ్ళు ఏం చేసుకోవాలని? మంచివాళ్ళని చెప్పుకోవాలని. మేము నాకు మాట్లాడు, మీరు గొప్పలు కోరుకుంటారా, మెప్పులు కోరుకుంటారా, గద్దించి సరి చేయడం కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? గొప్పలా, మెప్పులా, గద్దించే వాళ్ళు, సరి చేసే వాళ్ళు మాట్లాడతారా? నిజం చెప్పండి. ముందు ముందు అయ్యే ఉన్నాయి. ఎందుకండి అవునా? మొఖం ఎంత రావని పెడతారు. అయ్యగారు నన్ను పొగడలేదు అంటారు. అంటారా? తర్వాత ఇంటికి పోయినాం కదా చెవులు కొరుక్కునేది. సూటిగా నన్ను చూసి వాక్యం నాకు ఇదే అర్థం కాదు. నన్ను చూసి చెప్పింది అయ్యగారు. నిన్ను చూసి చెప్పడానికి నువ్వు పెట్టి వెళ్తున్నావు, సీసీ కెమెరా పెట్టి అన్ని చూసి వీడియో చూసి చెప్తున్నాను. ఇక్కడ దేవుడికి నీ హృదయ రహస్యము. దేవుని స్తోత్రం. దేవుడికి మన హృదయ రహస్యాలు తెలుసు. మనం ఏం మాట్లాడతామో, ఏం చేయబోతున్నామో దేవుడికి. దేవుని స్తోత్రం. నాలుగవదిగా యోధ పోగొట్టుకోవడానికి నాలుగవ కారణం ఏంటంటే గర్వం.
ఏంటి చెప్పండి? గర్వం. గర్వం. నాలుగో కారణం ఏంటది? మొట్టమొదటి కారణం దొంగ, రెండవది చెడు స్నేహం, మూడవది కుయుక్తి, నాలుగవది గర్వం. నాలుగవది ఏంటి చెప్పండి? గర్వం. నాలుగోది ఏంటి చెప్పండి? నాశనమునకు ముందు, చెప్పండి త్వరగా, నాశనమునకు ముందు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు, లెక్కలేని స్వభావం. ఎప్పుడైతే ఇది ఒక మనిషిని ఆవరించిందో దెయ్యం ఆటోమేటిక్ గా వాళ్ళు క్యాప్చర్ చేసింది. ఏం చేసి చెప్పండి? వాళ్ళు పట్టుకుంటారు. ద డెవిల్ కాట్ దెమ్. వాళ్ళు పట్టుకుంది అంతే. ఎందుకో తెలుసా? ప్రౌడ్. ఏంటి చెప్పండి? గర్వం. మనకు ఉండదు, ఎందుకంటే మనం దేవుని పిల్లలు కదా. ఏంటి మాట్లాడదు? ఏంటి అంత సైలెంట్ అయిపోయారు? గర్వం అనే మెట్టు నేను ఎప్పుడో ఎక్కువచ్చాను. ఏం మెట్టది? గర్వం అనే మెట్టు. ఎందుకు యోధాకి గర్వం ఉందని నేను అంటున్నా? యోధాకి గర్వం అని ఉంది అక్కడ బైబిల్లో, కానీ నేను చెప్తున్నా గర్వం ఉందా? ఎప్పుడైతే డెవిల్ అతనిలోకి ఎంటర్ అయ్యాడు, అన్ని అతనిలోకి ఎంటర్ అయిపోయింది. మొట్టమొదటి ఆలోచన కలగజేశాడు. ఏం కలగజేశాడు? ఆలోచన. తర్వాత ఆలోచన మరోడు ఏం చేశాడు? ఓకే అన్నాడు. మొత్తానికి వాడు లోపలికి. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసు యోధా గురించి? మీలో ఒకడు సాతాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? మీలో ఒకడు సాతానికి ఏముంది? గర్వం ఉందా లేదా? మరి యోధాకు ఉందా లేదా? వాడికి ఏ లక్షణం అయితే ఉంటుందో వీడికి కూడా అదే లక్షణం. మీలో ఒకడు సాతాను డైరెక్ట్ యేసుప్రభు చెప్పాడు. మీలో ఒకడు. ఎందుకు సాతాను అన్నాడు? యోధా సాతానా మనిషా? కానీ సాతానుడు వారిలో ప్రవేశించాడు. వాక్యం వింటున్నారమ్మా? ఈ స్త్రీ మొట్టమొదటిగా 10 నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని ఏం చేసిందమ్మా? మాట్లాడరే. ఈ యొక్క 4 విషయాలు కలిసి యోధా తప్పిపోవడానికి సహకరించింది. ఏం చేసింది చెప్పండి? ప్రభు వైపు నడిపించలా, నరకం వైపుకి. చివరికి యోధా పరిస్థితి ఏంటమ్మా? మరి చెప్పరేంటమ్మా? చివరికి యోధా పరిస్థితి ఏంటి? దొంగ డబ్బులన్నీ ఆడబెట్టాడు. అమ్మిన డబ్బులన్నీ ఏం చేశాడు? పొలం కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? పొలం. మాట్లాడు. ఏం కొన్నాడు? చివరికి ఏడగులు పెట్టుకున్నాడు. ఆ పొలంలోనే ఉడిపెట్టుకొని నడిమికి బద్దలై పేగులు, పొట్ట పేగులు కూడా బయటకు వచ్చింది. మొట్టమొదటిగా యోధా ఏం చేశారమ్మా? తప్పిపోయాడు. రెండవది, నువ్వు తప్పిపోతే దేవునికి ఇచ్చే ఆశీర్వాదాలు పొందు. ఏం చేయకూడదు? ముందు మనం తప్పిపోకూడదు. దేవుని పిల్లలు క్రమంగా ఉండాలి. దేవుని పిల్లలు నిలకడగా ఉండాలి. నేర్చుకోవాలి. దేవుని విషయాలు నేర్చుకోవాలి. దేవుని విషయాల్లో పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. మీకు ఆ విషయం చెప్పనా? ఈ లోకంలో ధనము దేవుని కొరకే కూర్చుకోవాలి. దేని కొరకు కూర్చుకోవాలి? దేవుని పని కొరకు. దేవుని కొరకే మన ధనాన్ని కూర్చుకోవాలి. దేవుని కొరకు కాక నీ కోసం కూర్చుకున్నావు అనుకో, నువ్వు పడిపోతావు, పోగొట్టుకుంటావు. ఏమైతే చెప్పండి? వచ్చిన చదువమ్మా. దేవుని కొరకు కాక తన కొరకు కూర్చుకున్నవాడు బుద్ధిహీనుడు అంట, వెర్రోడు అంట. ఎవరంటండి? చదువమ్మ త్వరగా. 21వ వచనం చదువు. ఎవరి ఏళ్ళ ధనవంతుడు కాలేదు? యోధా ఎవరి ఏళ్ళ ధనవంతుడు కాలేదు? దేవుని ఏళ్ళ ధనవంతుడు కాలేదు. తన కొరకే. ఎవరి కొరకు? తన కొరకే. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. ఎవరి కోసం కూర్చుకోలేదంట? దేవుని కొరకు. ఎవరి కోసం అంటమ్మా? అమ్మా ఎవరి కోసం అంటమ్మా? ఇప్పుడు ఏం జరిగింది మరి? తీసుకెళ్ళాడా? మళ్ళీ తీసుకెళ్ళి నేను నిరపరాధ రక్తాన్ని చెప్పరేంటి? అప్పగించాను. నిరపరాధులు మీ చేతికి అప్పగించాను. ఆయన విడిచిపెట్టండి. మళ్ళీ మీరు ఇచ్చిన డబ్బులు మీకు
వాళ్ళు ఏమన్నా తెలుసా, మాకు అవసరం లేదు, నువ్వు ఏమన్నా తెలుసు. యోధా తప్పిపోయి పడిపోవడానికి, పోగొట్టుకోవడానికి 4 కారణాలు. 1, 2 బాగా గుర్తుండాలి మీకు మైండ్లో. రెండవది స్నేహం అనేది మంచిగా ఉండాలి. 3వది కుయుక్తి, కన్నింగ్. 4వది ధర్మం, ప్రౌడ్నెస్, ధర్మం. ఇంకో విషయం చెప్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వచ్చిన చదవండమ్మా. తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. చదవమ్మా. 15:8 వచ్చింది. ఆమె పోగొట్టుకున్న తర్వాత ఏం చేసిందమ్మా? అమ్మా అనుకుంటా చెప్పండి. పోగొట్టుకున్నాక ఏం చేసింది? ఏం చేసిందంట? ఏం మాట్లాడరే? దీపమును. అయితే అంతకుముందు దీపం లేదా ఏమకి? దేవుని యొక్క శక్తిని ఆర్పివేసుకున్నది. నువ్వు ఒక విషయాన్ని, దేవుని ఆజ్ఞని మీరిపోయావంటే ఆత్మ దేవుని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వినలేదు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేసింది. ఏం చేసింది చెప్పండి? పరిశుద్ధాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేసింది. కనుకని ఆత్మదేవుడు లోపల ఏమైపోయాడు? ఆరిపోయాడు. ఆత్మ ఆరిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్తారా మీరు? ఈమె వెలిగించుకున్నది. ఏం చేసిందంటమ్మా? వెలిగించింది. అంటే అదివరకు వెలిగించింది ఏమైపోయింది? ఆరిపోయింది. కారణం అమ్మా చెప్పండి, టకటక నువ్వు చెప్పమ్మా. కృపణ గారు, ఆమె ఆరిపోవడానికి కారణం ఏంటి? ఏంటి కారణం? ఆమె ఆరిపోయిందంట. ఆరిపోయింది కాబట్టి వెలిగించుకుంటుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈశ్వర్ గారు ఒక పాట రాశారు. ఏమని రాశారు? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆత్మ ఆరిపోవడానికి కారణాలు మీకు తెలుసా? ఆత్మ ఆరిపోవడానికి కారణాలు అంటే ఎవరితో చెప్పు. లోకంతో స్నేహం. ఇంకా చెప్పడమ్మా తొందరగా. కానీ బంద్ చేయమంటారా? ఎట్టుకుంటున్నాను నాకు వెళ్ళి. కానీ బంద్ చేయమ్మా, కానీ బంద్ చేయి. దేవునికి స్తోత్రం. చెప్పయ్యా అయ్యగారు, ముందు మీరు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నా చేసుకోకుండా ఆత్మదేవుడు వెళ్ళిపోతారు. ఓకే, గుడ్, మంచిది, దగ్గరకు వచ్చారు. చెప్పమ్మా. మాట దేవుని మాట. ఇంకా మందిర క్రమాలు. ఇంకా చెప్పడం తరతరగా చెప్పండి. దేవుని మాటలు నిర్లక్ష్యం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఆత్మ ఎప్పుడు మనం ఆర్పేసుకుంటామో అక్కడ రాసింది. త్వరగా చూద్దాం. ఏంటంట? ఏంటంటమ్మా? మరి ఎందుకు ఆర్పేసుకుంది? ఆర్పేసుకుంది కాబట్టే నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఏం చేసుకుంది? ఆరిపోయింది కాబట్టి నాణ్యము. ఆత్మను ఆర్పకుంది. ఆత్మను దేవుని పిల్లగా
ఆత్మ ఎలా ఆరిపోతుందో మనం ముందు వచ్చిన చదువుదాం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 5వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండమ్మా. 5వ అధ్యాయం 18, 19 వచనం త్వరగా. ప్రతి విషయమునందును ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీ పత్రిక 5, 18, 19. మరియు ఆ, మద్యముతో మత్తులైనకుడి. ఆ, దానిలో ఆ. క్రియాపారము కలదు. మ్మ్. అయితే మ్మ్. ఆత్మపూర్ణులైనకుడి. ఏమై ఉండాలంట? ఎలాగ ఆత్మపూర్ణత వచ్చింది మనకి? మా సలోమి ఏం చేస్తున్నాం? శివుటోడు శివులు శంఖ ముదినట్టే ఉంది, వాక్యం చెబుతుంది. ఆత్మపూర్ణులై ఉండాలంట. ఏమై ఉండాలంట? ఆత్మపూర్ణులై. దాని గురించి మీకు తెలుసా? బైబిల్లో ఉందిగా ఆత్మపూర్ణులై ఉండమని. చదవము త్వరగా. ఒకరినొకడు కీర్తనలతోనూ అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆత్మతో నింపబడాలంటే నువ్వు కీర్తనలు పాడాలంట. ఏం చేయాలంట? కీర్తనలు. అంటే నీకు ఆత్మలో ఆరిపోయావంటే నువ్వు కీర్తనలు పాడడం మానేసావు. అమ్మా, నువ్వు పాడతావా? నువ్వు పాడతావా? నువ్వు 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 పాడతావా అని ఎప్పుడైతే అన్నారో నీకు ఆత్మ ఆరిపోయిందని అర్థం. నీకు ఆత్మ లేదు, ఆత్మ నడిపింపు లేదు. దేవుడు స్తుతించాలని ఆరాటం నీలో లేదు. You do not have the zeal of the praising God. దేవుని ఆరాధించాలని ఆశ నీకు లేదు. ఆత్మ సంబంధమైన పద్యాలు పాడాలి. ఏం పాడాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన పద్యాలు. ఇక ఇక్కడ ఎంతమంది పాట పాడతామని అడిగించుకున్నారో వాళ్ళ ఆత్మను కోల్పోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆరాటం అనేది లేదు. ఏం చెప్పట్ల బైబిల్ చెప్తుంది. చదవమ్మ మరొకసారి. ఒకరినొకడు ఆ. కీర్తనలతోనూ ఎవరంట? ఒకరినొకడు ఏంటంటమ్మా? ఆత్మపూర్ణులైనడి. ఆ. ఒకరినొకడు కీర్తనలతోనూ ఎవరంట? ఒకరికొకడు కీర్తనలతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అమ్మ పాడ పాడింది, ఒక అమ్మ నిద్రపోతుంది. ఒక అమ్మ పాడితే అసలు ఎరుగుదే కాదు. ఒక అమ్మ పాడింది చర్చికే తెలుసుకోవాలి. ఒక అమ్మ ఏం పాడితే తెలుసు? ఆ పాట పాడతావా? నా పాట చూడు. ఏం పాటలు అయిపోద్ది మరి. ఆత్మ సంబంధంగా ఉండాలి పాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవింపబడాలి. ఏం చేయబడాలి? పాట వినేవాళ్ళు కిందకి మీదకి ఊగుతా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరికొకరు. ఎవరంట? అక్క నువ్వు ఈ పాట పాడు, నేను ఈ పాట పాడబోతున్నా. కానీ ఇంటికాడ వచ్చిన నువ్వు ఏం పాడతావు, నేను ఏం పాడ. వచ్చేటప్పుడే అనుకుంటా ఈరోజు నన్ను పాడను. నువ్వే ఆత్మను ఆర్పేసావు. ఏం చేస్తానో చెప్పండి? ఆత్మ 3 విధాలుగా రగిలించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవాలనుకోండి? మీరు మా 3 మాటలు 3 విధాలుగా ఆత్మను రగిలించవచ్చు లోపల. ఒకటి పాటలు పాడుతూ. ఏం పాటలు తెలుసా? ఆత్మ సంబంధమైన పాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 3 విధాలుగా. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా. రగిలించవచ్చు లోపల ఆత్మని. ఏం చేయొచ్చు చెప్పండి? 3 విధాలుగా లోపల ఆత్మను రగిలించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకుంటాను అమ్మా, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఎంత ఊరికి పోయించిన వదిలిపెట్టేది ఎసదా? వదిలిపెట్టాలా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆత్మలో రగిలించబడాలంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఉండాలి. ఏం చేస్తా ఉండాలి? ఏంటి ఆత్మ సంబంధమైన పాటలు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎందుకని నీ స్వర్గ
ఆత్మ సంబంధమైన చెప్పండి పాటలు. పేర్కొండాలు ఏంటంటే తిప్పుతున్నా మూతి ఎక్కడ మోడలేదు. అంత కాదు నువ్వు పెట్టాల్సిన మూతి. పాడుకుంటూ తిప్పాలి. ఏం చేయాలి చెప్పండి? పాడుకుంటా తిప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమౌదును నేనేమౌదును ఏమని పాట నేను ఏమైపోతాను ఎవరిని చూసి పౌలు గారిని చూసి పొట్టివాడైన పౌలు గారిని చూస్తా, బట్ట తలకాయన పౌలు గారిని చూస్తా, పొట్టుడైన దావీదు గారిని చూస్తా, మన పితృడైన అబ్రహాం గారిని చూస్తా. ఆమె దేవునికి స్తోత్రం. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. ఏమవుదును? ఈ రీతిగా మనం పాటలు పాడుతూ దేవుని ఆత్మను నింపుకోవచ్చు. ఆమె దేవునికి స్తోత్రం. పాట పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఆవరిస్తూ ఉంటాడు. కీర్తనలు ఉన్నాయి. బైబిల్ ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు. అవన్నీ పాటలే. ఈరోజు మన వాక్యంగా చదువుకుంటాం. అవన్నీ పాటలు. కీర్తన అంటే పాట, సాంగ్, మెలోడీ. కానీ చర్చిలోకి వచ్చినప్పుడు మూతి ముడుచుకొని పాట. బైబిల్ ఏం రాయబడింది? 100వ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన ఆవరణంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణమో హల్లెలూయా. పాటలు పాడుతూ ఏం నింపుకోవచ్చు? ఆత్మని. ఏ పాటలు పాడాలి మళ్ళీ? ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. దేవుని స్తోత్రంగా పాడాలంటే చాలా ఉన్నాయి. ముందుకు వెళ్దాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. చాయ్ పెట్టి అమ్మాయి పోయిందా? అమ్మాయి ఈ రోజు ఎవరైనా తీసుకొని మా అమ్మాయి ఊరు నుంచి వచ్చింది. వెనక్కి సీట్ ఎత్తేసిందంట. దేవునికి స్తోత్రం. అటువంటి వాక్యం వినమే గంట ఎంత తిప్పకుండా వాక్యం అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మను పొందుకోవచ్చు. ఏం చేసుకుంటా? మూడవది బైబిల్ చదువుకుంటూ దేవుని ఆత్మను పొందుకోవచ్చు. ఈ మూడు మనకు రాదు. మరి ఆడ నుంచి వస్తుంది ఆత్మ? మొట్టమొదటిగా ఆత్మ సంబంధం. అందుకే మనం చర్చిలోకి రావడంతో ముందు పాటలేస్తామా, ప్రార్థన చేస్తామా, వాక్యం చెప్తామా? పాటలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున పాటలు పాడుతున్నారు. ఒక అమ్మ మైక్ కొట్టుకుంది. మళ్ళీ ఉద్యోగం రావాలి. ఏం రావాలి చెప్పండి? ఆమె దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక అక్క ఉంది. అక్క కంజరు తీసుకుందంటే దేవుని ఆత్మ దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. మిరియామి, అహరోను, చెల్లెమ్మ గారు ఏం తీసుకుంటే కంజరు తీసుకుంటే ఏమొచ్చింది? దేవుని
దేవుని ఆత్మ దిగి వచ్చి పాటలు పాడారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆత్మతో నింపబడిన పాటలు పాడడానికి కూడా రావట్లేదు. సొంత పాటలు పరిశుద్ధాత్ముడు అప్పటికప్పుడు ఆమెకు ఇచ్చేవాడు, పాడుతూనే ఉండేది. దేవునికి స్తోత్రం. రెండవది ప్రార్థన. రెండవది ఏంటి చెప్పండి? ప్రార్థన. మూడవది వాక్యం. వాక్యం వినుట, చదువుతాం. ఈ రెండులో చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద దిగి వస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ ఆగిపోవడానికి గల కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవునో కాదో మీరు గుర్తించిన. మొట్టమొదటిగా ప్రార్థన జీవితం లేకపోవడం. మొట్టమొదటిగా ప్రార్థన జీవితం లేకపోవడం. రెండవది ఆత్మ సంబంధమైన పాటలు మన హృదయాల్లోకి రాకపోవడం. మూడవది ఉపవాసించి ప్రార్థన చేయకపోవడం. జాగ్రత్తగా వినాలి. నాలుగవది ఆరాధనలో పాల్గొనకపోవడం. ఏం చేయకపోవడం? ఐదవది భయం లేకపోవడం. ఏం లేకపోవడం? నీలో భయం లేకపోతే పరిశుద్ధాత్మ నీలో పనిచేయడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు భయం గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందా వాక్యము? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడికి 7 ఆత్మలు ఉన్నాయి. అందులో ఒకటి యెహోవా యందు భయభక్తులు నిలుపు ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? లోపల మనలో ఉండి భయమును పుట్టిస్తాడు, భక్తిని పుట్టిస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ వాక్యం మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఆరిపోవడానికి గల కారణం నెగ్లిజెన్సీ. ఏంటి చెప్పండి? నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్య స్వభావం. వెళదాములే, ఈ రాత్రి 3 దాకా ప్రార్థన ఉంటుందిగా, 12 పోతే ఏడ కూర్చుందాం, ఎట్ట మెలకాలి, ఎన్నిసార్లు కాదు మెలపాలి నేను. అదే కొంతమందికి అదే కదా. ఎందుకు మాట్లాడరని కొంతమందికి అవునే కదా. మళ్ళీ నిద్ర మానుకోవాలి, పగలంతా పనిచేసి వచ్చా. ఎవరి కోసం మానుకుంటావు? ఎవరికి? నా కోసం వాళ్ళు మానుకుంటున్నా? నీ కోసం, నీ బాబు కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పగలుగుతారేమన్నా? దర్శనాలను నిర్లక్ష్యం చేయడం. ఏం నిర్లక్ష్యం చేయడం? కళలను నిర్లక్ష్యం చేయడం. ప్రభు చూపించే కళలను నిర్లక్ష్యం చేయడం. అమ్మ నీకేం కావాల్సిందా? అయ్యగారు ఆ అనుభవం ఎప్పుడో పోయింది నాకు, నేను గొప్ప అనుభవంలోకి వచ్చేసాను. ఏంటమ్మంటే కళలు పోగొట్టుకునేది. తర్వాత పరిశుద్ధాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేయడం. పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడతాం. ఏమన్నా తెలుసా? ఏసో ప్రార్థనకి వెళ్ళా, ఇసా ప్రార్థనకి వెళ్ళా. నువ్వేమంటావు తెలుసా? నాకు తెలుసులే ఆగు, నాకు తెలుసులే ఆగు, నాకు తెలుసులే ఆగు. అమ్మా నువ్వు చేసిన తప్పమ్మా, నాకు తెలుసులే ఆగు, నాకు తెలుసులే ఆగు. తర్వాత నీ మాట వింటాలి, ఆగు. లోపల పరిశుద్ధాత్మను ముట్టుకుంటా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పు? ముట్టుకుంటా ఉంటాడు. ఆత్మను ఏం చేసింది? ఏమో ఆర్పి వేసుకుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయిందేమో? చీకటిలో జీవిస్తుంది. ఎక్కడ జీవిస్తుంది? ఎప్పుడు వెలిగించింది? నాణ్యం పోయినాక, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాక మరలా వెలిగించాలని. బలమైన కారణం ఒకటి చెప్పండి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుండి వెళ్ళిపోతాడు? ఎప్పుడు మనం చీకటిలోకి వెళ్ళిపోతాం? ఏం చీకటిలోనే ఉంది ఇన్ని రోజులు. చీకటిలో కూర్చొని అలవి స్థితి మాట్లాడుతుంది. ఏమంటుంది? అంతే కదా. ఎప్పుడు వెలిగించుకుంది మరి? ఇచ్చిన వరం పోగొట్టుకున్నాయి. నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఆత్మ ఎప్పుడు పోద్దో జాగ్రత్తగా గమనించిన వాక్యం చూపిస్తాను. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. త్వరగా చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమవును. ఏమైతుందంటే నీలో ఉన్న వెలుగు. వెలుగంటే నీలో ఉన్న, అమ్మ మరొకసారి చదవమ్మా, తప్పు నీ కన్ను చెడితే అమ్మా విన్నారా? నీ దేహం అంతయు, నీ దేహం అంతయు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలను చూస్తారు మీరు ఎప్పుడైనా? ప్రవక్తలు
చూడలేదు కదా. వాళ్ళు ఇటు వాక్యం చెప్తూనే ఉంటారు, వెనకోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇటు వాక్యం చెప్తూనే ఉంటారు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇటు వాక్యం చెప్తూనే ఉంటారు, ఇటోళ్ళ గురించి మాట్లాడారు. ఇటు వాక్యం చెప్తున్నాడు, వెనకోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారు ఒంటి నిండా కళ్ళే ఉంది. ఈ దేహం అంతయు అన్నారు. ఈ దేహంలో ఒక దీపము, వీళ్ళకి కళ్ళు, మనకి ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఒళ్ళంతా ఉంటాయి. ఇవి నమ్ముతున్నారా? నమ్మట్లేదు కదా. బైబిల్ గ్రంథంలో ఒక చక్రానికి చక్రం నిండా కళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఉంది ఆ వాక్యం? తీసుకెళ్ళి ఒక దూతకి లోపల రెక్కలకి కళ్ళు ఉన్నాయంట, ఎలుపుల రెక్కలకి కళ్ళు ఉన్నాయి. వెలుగు అంటే కళ్ళు అని అర్థం. దేవుని స్తోత్రం. వెలుగు అంటే ఏంటది? కళ్ళు. ఈ దేహంలో ఒక దీపము కన్నే కనుక నీ కన్ను చెడిపోతుంది. ఆత్మ ఎప్పుడు ఆరిపోద్ది? కన్ను చెడిపోయినప్పుడు. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోదో, నీ కళ్ళతో ఎప్పుడైతే తప్పుడు చూపులు చూస్తావో, పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు అనుకుంటావు ఇంకా దేవుడు నాలో ఉన్నాడు అనుకుంటావు, ఆయనే ఉండడు. చూడండి, ఇంకొక వచ్చిన చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. త్వరగా చదువుదాం. ఏంటిదంటే అమ్మాయి, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు. అప్పుడే మన ఆత్మదీపం ఆరిపోతుంది. అప్పుడే మన ఆత్మదీపము ఆరిపోవాలి. నేను దేవుని పెట్టాను. నువ్వు చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి మొట్టమొదటిగా ఈ స్త్రీ ఏం చేసింది? దీపాన్ని వెలిగించుకుంది. దేవునికి స్తోత్రం. దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో మనం ముందు మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. దీపాన్ని వెలిగించుకోవాలి. ఏం వెలిగించుకోవాలి? దీపం. దీపం అనండి. ఏ దీపం? ఆత్మదీపం. లోపల ఉన్న ఆత్మ ఏమైపోయిందంట? ఏం చేసింది? స్త్రీ ముందు ఎదగడానికి ముందు వెలిగించింది. దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు ఎక్కడ పడిపోయావు నువ్వు పట్టుకోవాలి. ఏ స్థితిలో పడిపోయావో పట్టుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో నువ్వు ఏ స్థితిలో పడిపోవో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ తప్పిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏ మాటల్లో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏ చూపుల్లో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏ బూతుల్లో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏ లోకాస్తుల్లో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏదైతే దేవునికి వ్యతిరేకమైతే నీలో నువ్వు చేసావో జ్ఞాపకం చేసుకుని మరలా నీ లైట్ వెలిగించుకో. హల్లెలూయా. కానీ చాలా మంది చీకట్లోనే ఉండి ఎదుగుతారు. చీకట్లో ఉంటే ఆమె దొరికిద్దా? అమ్మ దొరికిద్దమ్మా? దేవుని స్తోత్రం. నువ్వు వెలిగించబడితే అనేకులు వెలిగించగలుగుతారు. ఆమేన్ చెప్పరే. దేవుడు నన్ను వెలిగించాడు, నేను మిమ్మల్ని వెలిగించుకుంటాను. హల్లెలూయా. ఒక కొవ్వొత్తును వెలిగిస్తే 100 కొవ్వొత్తులైన వెలిగించవచ్చు. ఆ కొవ్వొత్తు ముందు నువ్వై ఉండాలి. కొవ్వొత్తు ఎవరై ఉండాలి ముందు? ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు? 9 వెలిగించవచ్చు. మరి ఆ కొవ్వొత్తుకే ముందు లైట్ లేకపోతే ముందు నువ్వు వెలగాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి వెతకాలంటే ముందు నువ్వు కొవ్వొత్తుని నీ ఆత్మను వెలిగించు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించుకుంటాం. మన వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుందాం. ఎక్కడ మనం తప్పిపోయామో, యోధా ఇస్కరియోతులో ఉన్న స్వభావాలను మనం ఒప్పుకుందాం. యోధా ఎందుకు తప్పిపోయాడో మనం పరిశీలన చేస్తాం. 4 విధాలుగా యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? తప్పిపోయాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి. ఒకవేళ నిద్ర వచ్చే వాళ్ళు ఎవరంటే నిలబడి ప్రార్థన చేసుకోండి. 2 చేతులు ఎత్తి. ఇరుకుగా ఉన్న వాళ్ళు నిలబడి ప్రార్థన చేసుకోండి. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. మంచి